వామ్మో వారనైనో ఏం సినిమారా ఇది. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు ఈ ఎంపురన్ అనే ఒక మూవీ వచ్చింది పోదాం మామా అని. మూవీయా ఎంపురన్నా అదేం పేర్రా అని అన్న. దాని తర్వాత వాడు ఇది పార్ట్ 2 లూసిఫర్ అంట మామా అనగానే లూసిఫరా అది సూపర్ ఎక్సలెంట్ మూవీరా కంపల్సరీ వాచ్ చేయాలరా అని పోయినా. చూసిన తర్వాత ఇది ఎంపురన్ కాదు మన ముఖం మీద ఉమ్మేసిన మురుమురన్. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే లూసిఫర్ పార్ట్ 1 ఏదైతే ఉందో అది సీఎం చైర్ కోసం అయితే జరుగుతుంది యుద్ధాలు కొన్ని. సో అది బేసిక్ ప్లాట్. ఇది సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఇందులో కథ ఎలా మోల్డ్ చేసిండ్రంటే ఆ ప్లేస్ ఎవరికైతే దక్కాలనో ఆ కొడుకు ఆ అర్హత ఉన్న వాళ్ళకి. సో మన టొవినో థామస్ గారు ఆ పొజిషన్ని పక్కకు నెట్టేసి ఇంకొక పార్టీ పెడతాడనమాట. ఆ పార్టీ పెట్టి సక్రమంగా ఉంటాడా అంటే అక్రమాలు చేస్తాడనమాట. ఏం అక్రమాలు చేసిండు అండ్ ఎవరితోటి చేతులు కలిపిండు వీటిని ఆపడానికి మన లూసిఫర్ మన ఎంపురన్ ఏం చేసిండు అండ్ పృథ్వీరాజ్ గారు ఇందులో పాత్ర ఏంది అవన్నీ చూడాలంటే మీరు థియేటర్లో చూడాలని చెప్పా. ఈ ఫ్రాంచైజ్లో విచిత్రం ఏంటంటే మూవీ చూస్తున్నంతసేపు ఫస్ట్ పార్ట్ లూసిఫర్ ఏదైతే ఉందో హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాడు హీరో. ఇట్లా రికార్డు బ్రేక్ చేసిండు లేదా తెలుసా 1 అవర్ తర్వాత వస్తాడు హీరో. ఇంకా ఇంటర్వెల్ గురించి మాట్లాడాలంటే నా పక్కన కూర్చున్నాడైతే 2 సార్లు తీసుకున్నాడు ఇంటర్వెల్. ఎందుకంటే 1 అవర్ 45 మినిట్స్ తర్వాత వస్తుంది ఇంటర్వెల్. మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఆబ్వియస్లీ మన మోహన్ లాల్ గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అంటే ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ ఆయనతో పాటు మన పృథ్వీరాజ్ గారికి ఇచ్చిన ఎలివేషన్ వీళ్ళిద్దరు కాంబినేషన్స్కి అది ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తున్నంతసేపు హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రము నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ గ్రాండియర్ మనకి విజువలైజ్డ్గా కనిపించింది. సెకండ్ పాజిటివ్ వచ్చేసి మూవీ స్టార్ట్ అవ్వడంతోటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ది ఫ్లాష్ బ్యాక్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. థర్డ్ పాజిటివ్ వచ్చేసి మంజు వారియర్ గారికి ఈ ఫిలింలో కొద్దిగా ఎక్కస్కోపే దొరికింది. సో ఆమె యాక్టింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అదే కాకుండా మన టొవినో థామస్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం వీళ్ళిద్దరి కాంబినేషన్ నెక్స్ట్ లెవెలే అనిపించింది. మిగతా కో యాక్టర్స్ మాత్రం సో అని అనిపించింది. బట్ వీళ్ళది మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు అండ్ మంజు వారియర్ గారు అండ్ మన టొవినో థామస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని మాత్రం చెప్పొచ్చు. నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే సినిమా లూసిఫర్ ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్ అది చూసిన ఫీలింగే కలిగింది. ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అది సాల్వ్ చేయడానికి మన లూసిఫర్ దిగుతాడు. ఆయనతో పాటు మన కాంబినేషన్ పృథ్వీరాజ్ దిగుతాడు. దీని తర్వాత ఆ మధ్యలో జరిగే ఆ పొలిటీషియన్స్ ఆ డ్రామా ఇదంతా నార్మలే అనిపించింది. ఎందుకు ఇంత సెకండ్ పార్ట్కి తీసి మరి సేమ్ కాన్సెప్ట్ ఫస్ట్దే తీసుకొచ్చి సెకండ్ దాంట్లో పెట్టాలి. మళ్ళీ థర్డ్ పార్ట్ కూడా ఉందట. వీళ్ళు పాటల మీద పెట్టిన ఇంట్రెస్ట్ సెకండ్ పార్ట్లో తగ్గిందనిపించింది. సో అంతగా ఏమనిపించలేదు. అంత గ్రాండియర్ విజువలైజ్డ్గా బాగుంది కానీ సినిమాటోగ్రఫీ బాగుంది కానీ సో ఫస్ట్ పార్ట్ ఎంత ఐకానిక్గా ఉంటుందో లూసిఫర్ అనే సినిమా తలుచుకుంటేనే ఆ వైబే డిఫరెంట్ ఉంటుంది. ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి చాలా డల్ అయిపోయింది. సినిమా లెంతీ ఎక్కువైపోయింది అండ్ 1 అవర్ 45 మినిట్స్కి మనకి ఇంటర్వెల్ వస్తుంది. అంత లెంతీ అంటే ఇది సగటు ప్రేక్షకుడికి అయితే బోర్ వచ్చేస్తుంది. సో నాకైతే 1 టైం వాచబుల్ అనిపించింది. క్లైమాక్స్ కోసం పోవచ్చు. సో ఓవరాల్గా ఇట్స్ ఏ 1 టైం వాచబుల్ మూవీ.